అందరికీ నమస్కారం. మనం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు ఎం మండలంలోని కురేల గ్రామంలో రైతు నాగరాజుతో ఉన్నాము. మరి అన్న ఎన్ని ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు, మరి ఇప్పుడు ఎలాంటి విత్తనాలు పెట్టాడు, ఈ విత్తనం పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అయినా స్ప్రేలు ఏమైనా చేశాడా, మరి పంట ఎలా ఉంది అనే విషయాన్ని అయితే అన్నని అడిగి తెలుసుకుందాము. మనం మీరు ఎన్ని ఎకరాల పొలం సాగిస్తారు అన్న? 4.5 ఎకరాలు సాగు చేస్తున్నాం. 4.5 ఎకరాలు చేస్తున్నారు. US X5+ అనేది సీడ్ ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 2 ఎకరాలు పెట్టాం. 2 ఎకరాలు పెట్టారు. ఇప్పుడు యాసంగి సీజన్ కదన్న, వాటర్ నీటి ఎద్దడి అని ఉంటుంది. ఎలా ఉంది పంట ఇప్పటివరకు? ఇప్పటికైతే మాకు వాటర్ పుష్కలంగానే ఉన్నాయి, మంచిగా ఉంది. సుఖం పోసిన పొంచి అంటే నారు పోసిన పొంచి ఎన్ని రోజులకు నాటేశారు అనేది? 23 రోజులకు నాటేసి 23 రోజులు నాటేశారు. పంట ఇప్పటి వరకు ఈ దశలో ఉంది కదా, ఇప్పటి వరకు కొత్త దశలో ఉంది, ఇంకో 10-15 రోజులు పోసేస్తారు. ఈ దశ వరకు మళ్ళీ ఎలాంటి స్ప్రేలు చేశారా మీరు? మందులు కానీ మన పిచ్చిగా చేశారు? ఒక్కసారి ఫస్ట్ తెగులు చేసినాం, తర్వాత మొయ్యిపూరు కోసం చేసినాం. ఓకేనా. ఇక గుల చూసుకోవచ్చు. గుల కూడా చాలా ఆకర్షణీయంగా మంచిగా ఉన్నాయి. లెక్క పెట్టినట్లయితే ఎన్ని గింజలు ఉంటాయి ఒక గులకి? 350 నుంచి 400 మధ్యలో ఉన్నాయి. 300 నుంచి 400 గింజలు ఉంటాయి. ఇక మనం కూడా చూసుకోవచ్చు, గొలుసు కూడా చాలా పొడుగ్గా ఉంది, గింజలు కూడా గట్టిగా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనము ఒక ఎకరా మన పంట చూసుకోవచ్చు, చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉంది. కాబట్టి ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారన్న మీరు? 42 నుంచి 45 అనుకుంటున్నాం. 42 నుంచి 45 క్వింటాల దిగుబడి వస్తుంది అనుకుంటారు. విన్నారు కదా రైతు నాగరాజు మాటల్లోనే. అన్నగారు అయితే 4 ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు. అందులో ఈ లుమినార్ వారి US X5+ అనేది ఒక 2 ఎకరాలకు సాగు చేస్తున్నాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పంట కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉంది. గింజలు కానీ గొలుసు కానీ చాలా బలంగా ఉంది, చాలా గట్టిగా కూడా ఉన్నాయి గింజలు. అంతేకాకుండా ఇది మనం ఒక ఎకరాకి 42 నుంచి 45 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ US X5+ అనేది సాగు చేసుకొని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాను.